ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ స్టార్ ఆల్రౌండర్ మహమ్మద్ నవాజ్ డోపింగ్ కు పాల్పడినట్లు తెలుస్తా ఉంది. మరి ఇటీవల ముగిసినటువంటి టీ20 ప్రపంచ కప్ లో అతను డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా అయితే బయటపడింది. మరి పొట్టి వరల్డ్ కప్ సందర్భంగా అయితే టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఇక నిర్వహించినటువంటి డ్రగ్స్ టెస్ట్ లో అతను ఇక దొరికిపోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి నిషేధిత రీక్రియేషన్ డ్రగ్ అతనైతే ఉపయోగించినట్టు తెలుస్తుంది. మరి ఐసీసీ ఈ విషయాన్ని అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేయడంతో మరి ఈ బండారం ఒక్కసారిగా బయటపడింది. మరి దీనిపైన పీసీబీ విచారణ ప్రారంభించినట్టుగా కూడా సంబంధిత వర్గాలు తెలియజేశాయి. మరి ఐసీసీ ఈ విషయాన్ని పీసీబీకి తెలియజేసింది. మరి పీసీబీ తదుపరి ప్రక్రియ ప్రారంభించింది. మరి ఇప్పటికే ఈ ప్రక్రియ ఫలితాలను కూడా ఐసీసీకి తెలియజేస్తాం అని కూడా ఇక పీసీబీ అధికారిక ప్రకటన అయితే వెలువరించింది. మరి టీ20 ప్రపంచ కప్లో పాక్ తరపున అయితే నవాజ్ అన్ని మ్యాచ్ల్లోనూ పాల్గొని ఇక 7 వికెట్లు తీశాడు. రీక్రియేషన్ డ్రగ్స్ అంటే అది వినోదం కోసం ఇక ఒత్తిడిని తగ్గించడం కోసం వాడినటువంటి డ్రగ్గా చెప్తూ ఉన్నారు. ఇక దానివల్ల విశ్రాంతి తీసుకోవడానికి అయితే అది ఎక్కువగా ఉపయోగపడుతుందని తెలుస్తుంది. మరి ఇవి ప్రదర్శనను మెరుగుపరిచేందుకు ఉపయోగపడకపోయినా కూడా ఇక వీటిపై అయితే ఐసీసీ ఏదైతే ఇంకా డోపింగ్ రూల్స్ ప్రకారం అయితే దీనిని నిషేధించింది. మరి నవాజ్ డోపీగా తేలడంతో అయితే అతని కెరీర్ ప్రమాదంలో పడిందని చెప్పుకోవచ్చు. వచ్చే నెలలో అయితే ఇంగ్లాండ్లో జరిగే టీ20 ఇక బ్లాస్టర్ టోర్నీలో అయితే సర్నే తరపున ఆడేందుకు అతను ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. మరి తాజా పరిణామాలతో ఆ డీల్ని అయితే సర్నే రద్దు చేసుకుంది. మరి ప్రస్తుతం అతను పాకిస్తాన్ సూపర్ లీగ్లో అయితే ఆడుతూ ఉన్నాడు. మరి పీసీబీ విచారణలో డోపింగ్ రూల్స్ ఉల్లంఘించినట్టు తేలితే ఇక నవాజ్ పైన అయితే సస్పెన్షన్ లేదా క్రమశిక్షణా చర్యలు అయితే తీసుకునే అవకాశం కనిపిస్తుంది. పాకిస్తాన్ స్టార్ ఆల్రౌండర్ మహమ్మద్ నవాజ్ డోపింగ్ కు పాల్పడ్డట్టు తెలుస్తోంది. మరి ఇటీవల ముగిసినటువంటి టీ20 వరల్డ్ కప్ అంటే ప్రపంచ వరల్డ్ కప్లో అతను డ్రగ్స్ తీసుకున్నట్టయితే బయటపడింది. మరి పొట్టి వరల్డ్ కప్ సందర్భంగా అయితే నిర్వహించినటువంటి డ్రగ్స్ టెస్ట్లో అతను దొరికిపోయినట్టు తెలుస్తుంది. మరి నిషేధిత రీక్రియేషన్ డ్రగ్స్ అయితే అతను ఉపయోగించినట్లు కూడా తేలింది. మరి ఐసీసీ ఈ విషయాన్ని అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అయితే తెలియజేయడంతో ఈ బండారం ఒక్కసారిగా బయటపడింది. దీనిపై ఏదైతే పీసీబీ విచారణ ప్రారంభించినట్టుగా కూడా సంబంధిత వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఐసీసీ ఈ విషయాన్ని ఇప్పటికే పీసీబీకి తెలియపరిచింది. మరి పీసీబీ తదుపరి ప్రక్రియనైతే ప్రారంభించనున్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికే ఈ ప్రక్రియ ఫలితాలను కూడా ఐసీసీకి తెలియజేస్తాం అని చెప్పేసి ఇంకా పీసీబీ అధికారిక ప్రతినిధి కూడా తెలియజేశారు. మరి టీ20 ప్రపంచ కప్లో పాక్ తరపున నవాజ్ అన్ని మ్యాచ్ల్లోనూ పాల్గొని 7 వికెట్లు తీశారు. వాస్తవానికి ఇక్కడ రీక్రియేషనల్ డ్రగ్స్ అంటే వినోదం కోసం ఇక ఒత్తిడిని తగ్గించడం కోసం వాడడానికి దాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే విశ్రాంతి తీసుకోవడానికైతే ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇవి ప్రదర్శనను మెరుగుపరచుకునేందుకు కాకపోయినా కూడా వీటిపైన అయితే ఇప్పటికే ఇంకా ఐసీసీ అయితే డోపింగ్ రూల్స్ ప్రకారం నిషేధించింది. మరి నవాజ్ డోపీగా తేలడంతో అతని కెరీర్ ప్రమాదంలో పడిందని చెప్పుకోవచ్చు. వచ్చే నెలలో ఇంకా ఇంగ్లాండ్లో జరిగే టీ20 బ్లాస్టర్ టోర్నీలో అయితే ఇంకా సర్రే తరపున అతను ఆడేందుకు కూడా అతను ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. మరి తాజా పరిణామాలతో కూడా ఆ డీల్ అయితే సర్రే రద్దు చేసుకుంది ప్రస్తుతం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అతను పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి పీసీబీ విచారణలో ఇతను కనుక డోపింగ్ రూల్స్ ఉల్లంఘించినట్లయితే తేలితే ఖచ్చితంగా నవాజ్ పైన అయితే సస్పెన్షన్స్ లేదా ఇక క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.